సో ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు. ఇదొచ్చేసి ఇంటి పక్కన ఉన్న స్థలం. ఇది మామూలుగా ఊర్లో అయితే వీటిని దొడ్డి అని అంటారు. ఇక్కడొచ్చేసి మేము మామూలుగా పశువులు, తోటకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారనమాట. సో ఇదివరకైతే చాలా ఎనుములు, ఆవులు అనేది ఉండేది. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. ఒక్కటి కూడా లేదు. ఒక ఆవేమో అయితే ఉంది. సో ఇదివరకైతే కనీసం 30-40 ఆవులు, ఎనుములు ఉండేవన్నమాట. సో ఇదొచ్చేసి సమ్ 1800 కన్స్ట్రక్షన్ అనమాట. మట్టి మిద్దెలు. ఇలాంటి ఇల్లే మాకు కూడా ఉండేది. కానీ ఇప్పుడైతే అది లేదు. ఇప్పుడున్న హౌస్ సేమ్ ఇలానే ఉండేదన్నమాట. మట్టి మిద్దె అంటారు వీటిని. సో అన్నీ మొత్తం రాళ్ళతోనే ఉంటుంది. రాళ్ళు అంటే మట్టి అంతే. అదొచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇండ్లు, ఆ పాత ఇండ్లు. సో సేమ్ అలాంటిదే ఉండేది. కానీ ఇప్పుడైతే లేదు. సో ఆ మట్టి మిద్ది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రిక్స్తో కట్టింది. సో ఇదంతా చూస్తున్నారు కదా. సో పైన కింద అనమాట ఆల్మోస్ట్ లైక్ డూప్లెక్స్ టైప్ లాగా అనమాట. సో మెట్లు అనేది ఇంటి మధ్యలో నుండి వస్తాయి అనమాట. ఈ డూప్లెక్స్ అనేది అప్పటి నుండినే ఉండేది. సో డోర్ కూడా చాలా మంచి డిజైన్ ఉండేది. కానీ ఇప్పుడు అది ఏమంటారు కలర్ అంతా ఏమైతే వేయడం లేదు, అలానే పెట్టేసాము. సో అందుకు అంత కొంచెం పాతబడినట్టు ఉంది. కానీ ఈ ఇల్లు అయితే మాత్రం కొంచెం ఏమంటారు లీక్ అవ్వడము అట్లా అంతా పాత. ఇది కూడా కొంచెం బాగా పాతగానే అయిపోయింది. సో ఇక్కడ అనేది మా ఊళ్ళో వేరే అతను ఈ ఇంట్లో ఉంటూ ఉంటారు. సో చూస్తున్నారు కదా ఇట్లా పిల్లర్స్ పెట్టేసి పైన అని దంతలు. సో ఈ ఇల్లు కూడా మాకు చాలా బాగా నచ్చేది అనమాట. అప్పుడు డూప్లెక్స్ ఇల్లు అంటే మా ఊళ్ళో మాకు ఒకటే ఉండేది. సో ఇక్కడ నుండి చూస్తే అది అంతా కిచెన్. ఇక్కడ వచ్చేసి ఇట్లా హాల్ లాగా అనమాట. అప్పుడు డిజైనింగ్ అవి కూడా చాలా బాగుండేవి హౌస్లు. సో దాని దగ్గర కూడా డెకరేట్ చేసుకోవడం, ఇట్లా డోర్స్ అన్నీ ఏమంటారు లైక్ వైర్లతో కానీ వూల్తో కానీ డిజైన్ చేసినవి చాలా ఉండేది. సో ఇది అనేది ఇట్లా చెప్పుల స్టాండ్ అనమాట. అప్పుడు చెప్పుల స్టాండ్ లేదు కాబట్టి చెప్పులు గూడు అంటారు. సో బయట నుండి వస్తాను అక్కడ చెప్పులు పెట్టేస్తారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మెట్లు. ఇది మిద్దె పైకి పోనీకి. సో ఇది ఇలా డూప్లెక్స్ అనమాట. సో ఇండ్లు యూస్ చేయక అప్పుడే ఆల్మోస్ట్ 20 years పైన అవుతుంది. సో మా ఊర్లో మా ఆర్ఎంపీ డాక్టర్ అని ఉంటారు. సో అతను అక్కడ ఉంటూ ఉంటారనమాట. ఎవరు యూజ్ చేయట్లేదు. సో అందుకనేసి అలా ఉంటారనమాట. సో ఇది వచ్చేసి మిద్దె పైన. సో ప్రతి రూమ్కి ఏదో ఒక డిజైన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు కూడా చాలా బాగా మంచి డెకరేషన్స్ చేసుకునేవాళ్ళు హౌసెస్ ఇలా అంతా. కానీ సో ఇదంతా మిద్దె పైన పడుకోవడానికి అనమాట. కిందంతా లివింగ్, పైన అంతా పడుకోవడం. బయట కూడా చాలా బాగుండేది. సో ఇప్పుడైతే అదంతా మట్టి గడ్డి అంతా అట్లా పెరిగింది. కానీ ఇదివరకైతే కొంచెం అట్లా సిమెంట్ అంతా అట్లా వేసి ఇక్కడ కూడా పడుకునేవాళ్ళం. సమ్మర్ రాగానే ఎక్కువ మోస్ట్లీ పల్లెటూరులోనే ఉండేవాళ్ళం. సో ఎక్కువ బయటనే పడుకునే ఉండేవాళ్ళం. సో ఫ్యాన్లు, ఏసీలు ఏం అవసరం లేదు. బాగా చక్కగా హాయిగా మంచిగా గాలి వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడున్న ఇల్లు. ఇది కూడా కట్టి ఇందాక చెప్పాను కదా, more than 20 years అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ హౌస్ అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం ఈ హౌస్ కంటే ఇది కొంచెం ఇంకా ఏమంటారు బాగుంటుంది. బట్ ఈ డూప్లెక్స్ ఇల్లు వచ్చినంత కళ అయితే ఈ ఇంటికి అయితే ఉండదు. బట్ ఏమంటే ఇది పాతగా అయిపోతుందని చెప్పేసి అది కట్టించినాము. సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ అలానే వస్తుంది. కానీ డూప్లెక్స్ అంటే మామూలుగా ఇంటి మధ్యలో నుండి మెట్లు వస్తే అది డూప్లెక్స్ అంటారు. కానీ ఇది వచ్చేసి మెట్లు వచ్చేసి ఫస్ట్ రూమ్ నుండినే పైకి పెట్టించేసాం. సో ఇది డూప్లెక్స్ కిందికైతే రాదు. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా మోస్ట్లీ మేమంతా ఏమంటారు లైక్ బేల్దారి టైప్ వర్క్ లాగా అయితే చేసాము. అంటే కూలోళ్ళకి కానీ బేల్దారులకు కానీ ఈ టైల్స్, ఈ బండలు, మట్టి, ఇటుక పిల్లలు ఇట్లంతా వాళ్ళకి ఇవ్వడం చాలా హెల్ప్ చేసాము హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. సో అట్లా ప్రతి ఫ్లోర్కి ఏదో ఒక డిజైన్ లాగా పెట్టి ఉంటారు. సో ముందైతే ఇలా అంతా ఉండేది కాదు. కొంచెం ఇది కూడా ఏమంటారు లైక్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం. మామూలుగా అయితే అన్నీ ఇంటి బయట ఉండేవి.
సో ఇప్పుడు ఇంటి రూమ్లో కావాలని చెప్పేసి సో అలా రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ షెల్ఫ్లు ఇవన్నీ కూడా ఉండేవి కాదనమాట. ఈ షెల్ఫ్ల బదులు ఇక్కడంతా అద్దాలు ఉండేది. సో అద్దాలు అనేది ఏమవుతున్నాయంటే ప్రతిసారి తీసిన టైంకంతా బ్రేక్ అయిపోయాయి అనమాట. సో అందుకు అవన్నీ తీసేసి షెల్ఫ్ లాగా పెట్టేసాం. సో రోలు ఇట్లా కిచెన్, వాటర్, ఇక్కడ వచ్చేసి మజ్జిగ చిలికేది ఉండేది. ఇప్పుడు ఆ పాలు అన్నీ లేవు కాబట్టి ఆ చిలికేది కూడా తీసేసినారు. సో మజ్జిగ చిలికేది అనమాట. ఇది వచ్చేసి మా తాతగారు. సో ఇవన్నీ దేవుడి పట్టాలు అనమాట. అవన్నీ దేవుడి రూమ్లో ఉండేటివి. ఇది వచ్చేసి కాశ్మీర్ నుండి తెచ్చిన అద్దం. ఇది కూడా అంతే, మోర్ దెన్ 40 years దాకా అవుతుంది ఆ అద్దం ఉండబట్టి. అలానే సో అప్పుడు డోర్లు అనేది ఇట్లా డిజైన్స్తో వచ్చేవి. సో ఇది వచ్చేసి ఇట్లా గుర్రపు కాళ్ళకు కట్టిన అది మెటల్ అనమాట. ఇది ఇట్లా పెడితే ఇంటికి చాలా మంచిదని నమ్మకం. సో ప్రతి గడపకి అయితే ఇట్లా హార్స్ షూ అని అంటారు. సో అదైతే ఖచ్చితంగా పెడతారు. సో ఇది వచ్చేసి ఇట్లా అంతా కలర్ లైట్లు అనేది పెట్టామన్నమాట. మాకు కలర్ లైట్లు అంటే అప్పుడు చిన్నప్పుడు బాగా ఇష్టంగా ఉండేది. సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు అడుగుతారనమాట, మీకు ఏమైనా కావాలా, ఏమైనా డిజైన్ కావాలా అంటే అప్పుడు మేమే ప్లాన్ చేసుకొని అన్నీ చెప్పేవాళ్ళం అనమాట. సో ఇవన్నీ ఇట్లా కలర్ లైట్స్ అనమాట. సో స్విచ్ వేయంగానే అన్ని చాలా లైట్స్ వస్తాయి. మనం ఏ కలర్ బల్బ్ పెట్టుకుంటే అలా. సో ప్రతి ఇంటికి తూర్పు వాకిలి, పడమర వాకిలి అనేది 2 డోర్లు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. సో ఇది వీళ్ళది కూడా కొంచెం ఏమంటారు అంత రీకన్స్ట్రక్ట్ చేసినారు. మామూలుగా అయితే అలా అయితే ఉండదు. సేమ్ ఇప్పుడు మా సెకండ్ మిద్దె ఎలా ఉంటుందో అలానే ఉండేది. ఈ పైన ఈ ఓము ఆ డిజైన్ మాత్రం సేమ్, కింద ఒక్కటి రీకన్స్ట్రక్ట్ చేసినారు, పైనదంతా సేమ్. సో అప్పుడు డోర్లు ఇలా అనేది ఉండేది. సో అటుపక్క ఇటుపక్క సాయంత్రం అవ్వగానే దీపం పెట్టేవాళ్ళు. గోల్లో చీకటిగా ఉంటుంది కదా, సో ఆ దీపం పెట్టిన తర్వాత కొంచెం స్ట్రీట్స్లో అట్లా వెళ్తారు అనేది వచ్చేది. అప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కువ ఉండేది కాదు. సో అలా దీపం పెట్టేవాళ్ళు. వీడు వచ్చేసి మా తమ్ముడు పిల్లగాడు. సో ఇట్లా దొడ్లో అనేది అన్ని కొన్ని చెట్లు, సపోటా చెట్లు, సీతాఫలం చెట్లు, పూల చెట్లు, కొన్ని ఇంటికి కావాల్సిన ఇంటికి కావాల్సినవన్నీ అలా పండిస్తూ ఉంటారనమాట. సో వాటర్ అనేది ఎక్కువగా ఉండవు కాబట్టి చాలా చెట్లు పెట్టుకుని చూసుకునే అంత అయితే ఉండదు. సో వాటర్ అనేది అప్పుడప్పుడు చాలా తక్కువ అయిపోతుంటుంది. ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో ఆ చెట్లన్నీ ఎండిపోతాయి అనమాట. సో ఇవన్నీ అంత వాటర్ అయితే వాటికి అవసరం ఉండదు. సో అలాంటి చెట్లు మాత్రమే అక్కడ పెట్టినారు. సో ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్లు, తోట పను సామాన్లు, సో ఇవన్నీ అయితే ఇక్కడ పెడుతూ ఉంటాం అనమాట. మామూలుగా అయితే మాకు ఈవెన్ దేశమెద్దులు ఇట్లాంటివి అనేది కుర్రదూడలు ఇట్లా అవన్నీ చాలా ఉండేవన్నమాట. సో ఇప్పుడు అవన్నీ అయితే ఏం లేదు. అవన్నీ ఉంటే ఈ స్థలంలో అవైతే సరిపోదన్నమాట. ఈ స్థలం అనేది ఆ ఎనుములకి వీటికైతే అసలు సరిపోయేది కాదు. బట్ ఇప్పుడైతే లేవు కాబట్టి సో ఇక్కడ అన్నీ ఈ సామాన్లన్నీ ఇట్లా యూజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేశమెద్దులు ఇవన్నీ కూడా చాలా ఉండేవన్నమాట. మా నాన్నకు బాగా ఇష్టం అవి పెంచుకోవడము. అప్పుడు కొంచెం ఇట్లా ఏమో పోటీలు ఇట్లా అన్నీ కూడా చేసేవాళ్ళు. కానీ సో పశువులు అంటే చాలా బాగా ఇష్టం అనమాట. అందుకు ప్రతి ఇంట్లో అయితే అవి ఎద్దులు కంపల్సరీ అయితే ఉండాలనేది ఉంది. వాటికి కూడా అవి చాలా ఇష్టం. అవి చూడంగానే పైకి ఎగిరి గంతులు వేస్తూ ఉంటాయి. సో అలా పెంచేవాళ్ళు అనమాట, అలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఏమీ లేదు. సో ఆవులు, కోళ్ళు, టర్కీ కోళ్ళు, ఎనుములు ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా సీతాఫలం చెట్టు, చాలా తీయగా ఉంటాయి పండ్లు. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. సో మొత్తం మీకు పల్లెటూరులో అంటే ఎక్కడ చూసినా చెట్లు పచ్చగా మంచిగా, ఎక్కడ చూసినా ఆకుపచ్చగానే కనిపిస్తూనే ఉంటుంది. అది వచ్చేసి నేరేడు చెట్టు అనమాట. నేరేడుకాయలు చాలా బాగుంటాయి వాటివి. కానీ మనకి బయట మార్కెట్లో దొరికిన పెద్ద సైజ్ ఎంత అయితే ఉండదు, కానీ కొంచెం చిన్నగా ఉంటాయి. ఇది ఎంత నీడ వస్తుంది, ఎంత పెద్దగా ఉంది చూడండి చెట్టు.
అవి పూలు రాలిన తర్వాత అదంతా కొంచెం ఆరెంజ్ రెడ్డిష్ కలర్‌లో ఉంటాయి. చాలా బావుంటది. అవంతా కింద రాలిన తర్వాత ఇవొచ్చేసి ఆవులు, పక్కన దిబ్బ. సో, పిల్లలొచ్చేసి ఇక్కడ మంచిగా క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. సో, మా అమ్మకు కొంచెం మొక్కలంటే బాగా ఇష్టం. సో, ఏదో తనకు తోచినట్టుగా అన్ని కొన్నైతే అట్లా కాపాడుకుంటూ వస్తూ ఉంటది. అవేమో ఎండ ఎక్కువైనప్పుడు బాగా వాడిపోతూ ఉంటాయి. కొంచెం ఎండ తక్కువైందంటే మాత్రం మరి ఇదయిపోతాయి. సో, ఏదో అట్లా కాపాడుకుంటూ వస్తూ ఉంది. ఇదొచ్చేసి పాతకాలపు రోలు. మనం పిండి అప్పుడంతా పిండి మిషన్‌లో ఉండేది కాదు. సో, అట్లా పిండి అనేది దాంట్లో చేసేవాళ్ళు. ఇంతకుముందు చూస్తున్నది అది గుండ్రాయి. సో, అక్కడొచ్చేసి మనం ఓలిగలు ఇవన్నీ చేసుకోవడానికి పిండి అక్కడే రుబ్బుకుంటది. సో, ఇప్పుడు అది కూడా పాతగా అయిపోతుంది కాబట్టి సో, పక్కన ఇళ్ళనేది కట్టుకుంటూ ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు. సో, ఇదొచ్చేసి పాత కాలపు బీరువా. సో, ఇదొచ్చేసి దేవుడి గది. సో, దేవుడి గదిలో కూడా చాలా ఏమంటారు అన్ని దేవుడి పటాలు చాలా ఉండేవన్నమాట. కానీ అవన్నీ క్లీన్ చేస్తూ ఉండాలంటే కనీసం 5-6 గంటలు పడుతుంది. సో, అందుకు అన్నీ తీసేసి మొత్తం చాలా సింపుల్‌గా 1, 2 పెట్టుకున్నారు. సో, ఇక్కడ బియ్యం పెడుతూ ఉన్నారు కాబట్టి సో, దానికి ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టారు. సో, బియ్యం అయిన తర్వాత ఇది దేవుడి గుడికి వెళ్ళి అక్కడ పోయి తీసేయాలన్నమాట. బియ్యం అనేది తీసి పక్కన పెట్టాలి. సో, అందుకు మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా ఊరికి చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్. సో, ఇది కూడా అంతా ఏమంటారు మొత్తం ఊర్లో అందరూ చందాలు వేసుకొని చాలా బాగా డెవలప్ చేసినారు. ముందైతే ఇలా ఉండేది కాదు. ఇట్లా ధ్వజస్తంభం ఇంకా అంతా ఏమి ఉండదు కాదు. తర్వాత అంతా బాగా మంచి కన్స్ట్రక్షన్ చేసి ఇలా విగ్రహాలు పెట్టి అన్నీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంట్లో వచ్చేసి మంచిగా బొమ్మలు ఆడుకుంటూ ఉన్నారు. సో, ఎవరు ఎక్కువ ఎంతసేపు వేయగలరు అనేది పోటీ పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. ఒక్కరికి మోర్ దాన్ 1 మినిట్ అయితే వచ్చింది. ఇదైతే అంత షార్ప్గా లేదు. కింద టిప్ అనేది షార్ప్గా లేదు. ఎక్కువ టైం అయితే తిరగడం లేదు. చాలా 1 మినిట్కి అంతా మొత్తం ఆగిపోతుంది. సో, అందరూ పోటీ పెట్టుకొని మూవీ పెట్టుకొని వేసుకుంటూ పోటీ పడుతూ ఉన్నారు. అదే ఇందాక చెప్తాను. మామూలుగా బయట తిప్పేవాళ్ళు వీళ్ళు ఇంట్లో తిప్పుతూ ఉన్నారు. సో, అప్పట్లో ఇట్లా బొంగరాలు, గోళీలు, ఏమంటారు గాజు ఆటలు, నేలన బండన ఇట్లా అని ఎక్కువగా బాగా ఆడుకునేవాళ్ళు. అదొక ఐరన్ బౌల్ అది పెట్టించాడు. అది తిన్నంతసేపు వేడిగానే ఉంది. ఇక్కడ మా వాడు పిల్లలతో బాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అది చిన్న పిల్ల అనమాట. చాలా అది అట్లా కొరుకుతూ ఉన్నప్పుడు ఫింగర్స్కి కొంచెం అట్లా మసాజ్ టైప్ లాగా ఉంటుంది అనమాట. సో, అది ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది అట్లా వేలు పెట్టి అట్లా కొరికించుకుంటున్నాడు కావాలని. నాకు పిల్లలంటే అస్సలు నచ్చదు. కానీ మా వాడికి బాగా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.